Hello everyone, today our subject is Domestic Violence Act 2005. It came into force on October 26, 2006. It contains 37 sections. It is applicable to whole of India. అసలు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? సెక్షన్ 498A ఐపీసీ ఏం చెప్తుంది? ఇట్ సేస్ అబౌట్ వైఫ్ బట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రొటెక్ట్స్ ఆల్ ద ఉమెన్ అండర్ దిస్ యాక్ట్. The Domestic Violence Act covers those women who are or have been in a relationship with the abuser, where both parties have lived together in a shared household or have shared domestic relationship. Even the women who are sisters, widows, mothers, single women or living with the abuser are entitled to legal protection under this legislation. దీని ప్రకారంగా వీళ్ళు అందరూ కూడా లీగల్ ప్రొటెక్షన్ అనేది పొందవచ్చు ఈ లెజిస్లేషన్ కింద. 498A అనేది క్రుయాలిటీతో డీల్ చేస్తుంది, కానీ డొమెస్టిక్ వైలెన్స్ స్కోప్ అనేది చాలా ఎక్కువ 498తో కంపేర్ చేస్తే. డెఫినిషన్స్ ఏంటి? సెక్షన్ 2 చెప్తుంది డెఫినిషన్స్. 2A అగ్రీవ్డ్ పర్సన్, 2Q రెస్పాండెంట్, 2E డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్, 2F డొమెస్టిక్ రిలేషన్షిప్, 2G డొమెస్టిక్ వైలెన్స్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం అసలు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో. The Act does not make any changes in existing personal law. It is addition to existing laws. Even though a woman obtaining relief under any other acts, she is entitled to claim relief under DV Act. వేరే కేసులో ఉన్నప్పటికీ కూడా, అంటే వేరే రిలీఫ్స్ తనకి వస్తున్నప్పటికీ కూడా, she is entitled to claim relief under DV Act. It is a civil law for protection orders for reliefs and not meant to penalize till breach by respondent. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మెయిన్ ఇంటెన్షన్ ప్రొటెక్షన్ కల్పించడం, కానీ పనిష్మెంట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడైతే రెస్పాండెంట్ బ్రీచ్ చేస్తాడో అప్పుడు పనిష్మెంట్ అనేది వస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ టెంపరరీ రిలీఫ్స్, అంటే ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అగ్రీవ్డ్ పర్సన్కి. ఇఫ్ దెర్ ఈజ్ నో వైలెన్స్ దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్ అండర్ DV యాక్ట్. అసలు వైలెన్స్ లేనిదే ప్రొటెక్షన్ అనేది రాదు ఈ యాక్ట్ కింద. దీనికి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కూడా ఉన్నది. If any violence was used against wife prior to divorce, she can claim relief under DV Act for violence prior to this enactment. Aggrieved person ante evaru? Aggrieved person ante it relates to woman who has been under domestic violence by adult male. It has been interpreted by Supreme Court in Hiralal Harsore versus Kusum Harsora case law. Supreme Court has removed women from 2A and adult male from 2Q and held that any person, male or female, may be aggrieved person or respondent, and also held that complaint could not be rejected on the ground that act is not applicable to men. It is only applicable to women. ఇది both men and women ఇద్దరికి అప్లై అవుతుందని చెప్పింది సుప్రీం కోర్ట్. ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ టు ఫైల్ కంప్లైంట్ బై వన్ ఉమెన్ అగెన్స్ట్ అనదర్ ఉమెన్. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మీద కూడా వేయచ్చు ఈ కేసు అనేది. Also held that petition under DV Act by husband is maintainable. హస్బెండ్ వైఫ్ మీద కూడా వేయచ్చు, అది కూడా మెయింటైనబులే. జ్యూరిస్డిక్షన్ ఏంటి? సివిల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు, క్రిమినల్ కోర్టు హ్యాస్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ రిలేటింగ్ టు డొమెస్టిక్ వైలెన్స్. క్రిమినల్ లయబిలిటీ ఎప్పుడు వస్తుందంటే బ్రీచ్ ఆఫ్ ఆర్డర్స్ బై రెస్పాండెంట్ జరిగినప్పుడు మాత్రమే క్రిమినల్ లయబిలిటీ అనేది వస్తుంది. దానికి పనిష్మెంట్ 1 year ఆర్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 20,000 ఆర్ విత్ బోత్. ఇది సెక్షన్ 31 చెప్తుంది. సెకండ్ వైఫ్ అనే వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చా DV యాక్ట్ ప్రకారం అంటే లేదు, చేయకూడదు. వెదర్ అగ్రీడ్ పర్సన్ కెన్ క్లెయిమ్ 2 or more రిలీఫ్స్ అండర్ దిస్ యాక్ట్ సైమల్టేనియస్లీ? ఎస్, ఒక రిలీఫ్ కంటే ఎక్కువ కూడా క్లెయిమ్ చేయొచ్చు ఈ యాక్ట్ ప్రకారంగా. ఇఫ్ అగ్రీడ్ పర్సన్ ఆర్ వైఫ్ నెవర్ స్టేడ్ అలాంగ్ విత్ ద హస్బెండ్ నాట్ ఎంటైటిల్ టు క్లెయిమ్ ఎనీ రిలీఫ్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అసలు హస్బెండ్తో కలిసి ఉండలేదనుకో, అలాంటప్పుడు ఈ యాక్ట్ ప్రకారంగా యాక్ట్ కింద ఎటువంటి రిలీఫ్స్ కూడా రావు, ఆవిడకి ఏం క్లెయిమ్ చేయలేరు. ఉమెన్ అంటే ఎవరు? సిస్టర్ కానీ, డాటర్ కానీ, మదర్, విడో, వైఫ్, డైవర్స్డ్ వైఫ్, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉమెన్ కిందకు వస్తారు. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటే రిపోర్ట్ మస్ట్ బి గివెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వైలెన్స్ బై రెస్పాండెంట్ టు ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్ హూ పుట్ కంప్లైంట్ ఇన్ రైటింగ్ విచ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. అది డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటాం. ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఏంటి? రైట్ టు డిసైడ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్, ప్రొటెక్షన్ ఆర్డర్స్, రెసిడెన్షియల్ ఆర్డర్స్, మానిటరీ రిలీఫ్, కస్టడీ ఆర్డర్స్, కాంపన్సేషన్ ఆర్డర్స్. ఈ టర్మ్స్ అన్నీ కూడా మనం క్లియర్గా అర్థం చేసుకుందాము. సెక్షన్ 3 ఏం చెప్తుంది? డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఫిజికల్ అబ్యూస్,
like causing bodily pain, harm, danger to life, limb health, criminal intimidation and criminal force. ఇవన్నీ కూడా ఫిజికల్ అబ్యూస్లోకి వస్తాయి. సెక్షువల్ అబ్యూస్ హ్యూమిలిటేట్స్, డిగ్రేడ్స్ ఆర్ వైలేట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. Verbal or emotional abuse, insult, humiliation, name calling, insult for not having children or not having male children, repeated threats to cause physical pain to any person in whom the aggrieved person is interested. Economic abuse, deprivation of financial resources in full or a part, disposal of any property, prohibition or restriction has her own property. అంటే తన ప్రాపర్టీలోకి తన్నే రానివ్వకపోవడము, ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు పెడితే అవన్నీ ఎకనామిక్ అబ్యూస్ కిందకు వస్తాయి. ఇవి 4 రకాలు డొమెస్టిక్ వైలెన్స్లో: ఫిజికల్, సెక్షువల్, వర్బల్, ఎకనామిక్. సెక్షన్ 4, ఇన్ఫర్మేషన్ మే బీ గివెన్ బై అగ్రీడ్ పర్సన్ ఆర్ ఎనీ పర్సన్ ఆన్ బిహాఫ్. నో లయబిలిటీ ఇన్ సివిల్ క్రిమినల్ షెల్ బీ ఇన్కర్డ్ ఆన్ ఎనీ పర్సన్ ఫర్ గివింగ్ ఇన్ గుడ్ ఫెయిత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఇవ్వచ్చు, అగ్రీడ్ పర్సన్ అన్నా ఇవ్వచ్చు, ఆవిడ తరపున ఇంకెవరన్నా కూడా ఇవ్వచ్చు. Section 5, duties of police officers, service providers and magistrates. Information may be given to protection officers, police officers, service providers, magistrates. The authority specified when they have received a complaint or otherwise are present at place of incident or when incident of DV is reported to them shall inform the aggrieved person about. ఎప్పుడైనా వాళ్ళ కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, అగ్రీవ్డ్ పర్సన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటవి? హర్ రైట్ టు మేక్ అన్ అప్లికేషన్ ఫర్ అబ్టైనింగ్ రిలీఫ్ అండర్ 18, 20, 21, 19, 22 సెక్షన్స్, కాంపన్సేషన్ ఆర్డర్ ఆర్ మోర్ దాన్ ఎనీ ఆఫ్ సచ్ ఆర్డర్స్. వీటి ప్రకారంగా ఆవిడ రిలీఫ్స్ పొందొచ్చు అని ఫస్ట్ ఆవిడకి ఆవిడ రైట్ అనేది తెలపాలి. రైట్ ఆఫ్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 498A IPC అబౌట్ అవైలబిలిటీ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్, అవైలబిలిటీ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, రైట్ టు లీగల్ ఎయిడ్ అండర్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలపాలి. ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ టు ద ప్రొటెక్షన్ ఆఫీసర్ హూ మేక్స్ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్, ఇఫ్ ఇట్ అపియర్స్ టు ప్రొటెక్షన్ ఆఫీసర్ సర్వీస్ ప్రొవైడర్స్ మే సెండ్ టు షెల్టర్ హోమ్స్, ప్రొవైడ్ మెడికల్ ఫెసిలిటీస్. సెక్షన్ 8 ఏం చెప్తుంది? అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్. స్టేట్ గవర్నమెంట్ మే అపాయింట్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ బై నోటిఫైయింగ్ ఏరియా ఆర్ ఏరియాస్. If possible, for women officers should be appointed who has experience in dealing with family matters for a period of 3 years. ఎవరు అపాయింట్ చేస్తారు ప్రొటెక్షన్ ఆఫీసర్స్ని? స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. వాళ్ళల్లో ఉమెన్ని కూడా పెడతారు. ఎప్పుడు ఉమెన్కి ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే, 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో, వాళ్ళని కూడా అపాయింట్ చేస్తారు ప్రొటెక్షన్ ఆఫీసర్ కింద. సెక్షన్ 9, డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్. వాళ్ళ డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఏంటంటే అసిస్ట్ పోలీస్ ఆఫీసర్స్, అసిస్ట్ మ్యాజిస్ట్రేట్స్, అసిస్ట్ అగ్రీవ్డ్ పార్టీస్, ప్రొవైడ్ లీగల్ ఎయిడ్, టు మెయింటైన్ లిస్ట్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్, టు మేక్ అవైలబుల్ a safe shelter home if aggrieved person so requires, to make domestic incident report to the magistrate and forward copies to police officer in charge of police station within whose limits the incident of DV took place. The protection officers appointed shall be under control and supervision of magistrate and shall perform duties imposed on him by magistrate and government under this act. వీళ్ళు ఎవరి కంట్రోల్లో ఉంటారు, ఎవరి సూపర్విజన్లో ఉంటారంటే మ్యాజిస్ట్రేట్ యొక్క సూపర్విజన్లో ఉంటారు. సెక్షన్ 30 ఏం చెప్తుంది? ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ డీమ్డ్ యాజ్ పబ్లిక్ సర్వెంట్స్. వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ కిందకే వస్తారు. Protection officer, if fails to discharge his duties or refuses to receive complaint, imprisonment which may extend to 1 year or with fine 20,000 or with both. అంటే వాళ్ళు రెఫ్యూజ్ చేయకూడదు, ఒకవేళ చేస్తే దానికి పనిష్మెంట్ ఉంది, 1 year, ఫైన్ ఏమో 20,000. అపార్ట్ ఫ్రమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సర్వీస్ ప్రొవైడర్స్ ఆల్సో ప్రొవైడ్ లీగల్ ఎయిడ్, మెడికల్ ఎయిడ్, ఫైనాన్షియల్ ఎయిడ్, అదర్ పవర్స్. గెట్ అగ్రీవ్డ్ మెడికల్లీ ఎగ్జామిన్డ్, ఎన్ష్యూర్ షెల్టర్ హోమ్ ఈస్ ప్రొవైడెడ్. ఇవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు చేస్తారు. డ్యూటీ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టు గివ్ పబ్లిసిటీ ఆఫ్ ద యాక్ట్, టు ప్రొవైడ్ ట్రైనింగ్ టు ఆల్ ద అథారిటీస్ హు ఆర్ అపాయింటెడ్ అండర్ దిస్ యాక్ట్, టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ పబ్లిక్ విత్ రిగార్డ్ టు రెమెడీస్ ప్రొవైడెడ్ అండర్ దిస్ యాక్ట్. ఇది గవర్నమెంట్ యొక్క రోల్. సెక్షన్ 11 చెప్తుంది మనకి. ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ చూద్దాం. 23 to 29 సెక్షన్స్. అందులో 27 జ్యూరిస్డిక్షన్. Judicial magistrate of first class or metropolitan magistrate has jurisdiction to provide reliefs along with punishment upon breach, where aggrieved party is suing, where cause of action as arises. ఈ 2 ప్లేసెస్లో ప్లేస్ ఆఫ్ సూయింగ్ అనేది ఉంది. సెక్షన్ 26, relief in other suits and legal proceedings for any legal
proceedings, application or petition may be filed in city civil court or family court. Even if there is any pendency of case relating to divorce, aggrieved may make an application under DB Act. The application is not barred. వేరేది నడుస్తున్నా కానీ పెండింగ్లో ఉన్నా కానీ లైక్ డివోర్స్ కానీ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానీ జ్యుడిషియల్ సపరేషన్ ఇవన్నీ కూడా ఉన్నా కానీ డీబీ యాక్ట్ కింద వీళ్ళు అప్లికేషన్ చేయొచ్చు. సెక్షన్ 23 Power to grant interim and ex parte orders. During pendency of application or petition, any relief may be passed by the court, and also court is empowered to pass ex parte orders in favor of the aggrieved person. Appeals చూద్దాం. 29 Appeal to court of session within 30 days from the date which the order has been made by the magistrate on aggrieved person or respondent. అపీల్ యొక్క టైం ఏంటి? పీరియడ్ 30 days. As far as possible, family court or civil court, criminal court should dispose the matter within 60 days. ఒక మ్యాటర్ రాగానే దాన్ని 60 డేస్లోగా డిస్పోజ్ చేయాలని సెక్షన్ 29 చెప్తుంది. ప్రొసీజర్స్ సెక్షన్ 12 to 16 అప్లికేషన్ టు మ్యాజిస్ట్రేట్ either by aggrieved person, protection officers, service providers, any other person on behalf of the aggrieved person. వీళ్ళు అప్లికేషన్ చేయొచ్చు మ్యాజిస్ట్రేట్కి. Magistrate, while providing a relief of compensation or damages under this act, should also consider any other relief awarded by decree against same respondent. In such a case, magistrate shall set off against the government, set off against the amount payable under such decree, and execution of such decree is only for balance amount. Magistrate shall fix the first date of hearing not beyond 3 days from the date of receipt of application. ఫస్ట్ హియరింగ్ ఎప్పుడు 3 days లోపల పెట్టాలి. కంప్లైంట్ వచ్చిన 3 days లోపల ఫస్ట్ హియరింగ్ అనేది జరగాలి. మెజిస్ట్రేట్ షల్ డిస్పోజ్ ఎవ్రీ అప్లికేషన్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 60 days. నెక్స్ట్ సెక్షన్ 13 సర్వీస్ ఆఫ్ నోటీస్. Magistrate shall give notice to protection officer in order to serve to respondent with a maximum period of 2 days. Such other reasonable time fixed by magistrate. అంటే 2 days లోపల నోటీస్ పంపించాలి రెస్పాండెంట్కి. సెక్షన్ 14 కౌన్సిలింగ్. Magistrate may direct aggrieved party or respondent either singly or jointly to undergo counseling. Magistrate may direct service providers who has knowledge, experience and qualification to counsel such parties. If parties agree for counseling, court shall fix next day of hearing not exceeding 2 months. ఇప్పుడు కౌన్సిలింగ్కి కనుక వాళ్ళు ఒప్పుకుంటే నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు పెట్టుకుంటారు? 2 months లోపల పెడతారు. కౌన్సిలింగ్ ఎవరిని పెడతారు? జనరల్గా సర్వీస్ ప్రొవైడర్స్ కౌన్సిలింగ్ ఇస్తారు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే. అది సెక్షన్ 14 చెప్తుంది. Section 15 Assistance of welfare expert. Magistrate may also take service of such persons, preferably a woman who is expert in promoting family welfare matters, to assist him in discharging his functions. Such expert may be related to aggrieved party or other person. Proceedings to be held in camera. Section 16 If it is necessary as case demands or as desired by the parties, కెమెరాలో జరుగుతాయి ప్రొసీడింగ్స్ అనేవి. రిలీఫ్స్ ఏంటి? రైట్ టు రిసైడ్, అది సెక్షన్ 17. Every woman in a domestic relation have right to reside in the shared household where she has been living or live irrespective of any right, title or interest in such property. Aggrieved party shall not be evicted or excluded from such property or any part of the property by respondent or any person on behalf. తను ఉంటున్న ఇంట్లో నివాసంలోంచి పంపించేయడానికి ఎవరికి హక్కు లేదు. రెస్పాండెంట్ కానీ ఎనీ అదర్ పర్సన్ కానీ తనని సచ్ ప్రాపర్టీ నుంచి ఎక్స్క్లూడ్ చేయలేరు. While passing these orders, court need not make any enquiry because aggrieved person is claiming for continuation of her possession in such property. అంటే కంటిన్యూస్గా తను ఆ ప్రాపర్టీలో పొసెషన్ ఉండి తను ఉంటూ ఉంటే కోర్టు ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయదు. ఎందుకు? అగ్రీవ్డ్ పర్సన్ క్లెయిమ్ చేస్తుంది తను కంటిన్యూస్గా అక్కడే ఉంటున్నాను అని. సెక్షన్ 18 ప్రొటెక్షన్ ఆర్డర్స్. Magistrate gives reasonable opportunity of being must if it appears or prima facie that violence has been taken place or likely to take place. Court may pass following orders under section 18. Prohibited: commission of domestic violence, aiding or abetting the commission of violence, entering the place of employment or school of child who is aggrieved person or any other place frequently visited by aggrieved person, not to make any communication in form either personal or oral or written, electronic, even includes telephonic contract, alienate any asset, streethan or access to bank account used jointly or singly. In case of joint accounts, with the permission of the court, it can be disposed, causing violence to her or to her dependents or relatives. ఈ ఫాలోయింగ్ ఆర్డర్స్ అని కూడా కోర్ట్ అనేది పాస్ చేస్తుంది అకార్డింగ్ టు సెక్షన్ 18 అండర్ సెక్షన్ 18. సెక్షన్ 19 రెసిడెన్స్ ఆర్డర్స్.
preventing respondent from entering into the area where aggrieved person is residing, and also court shall pass prohibiting orders, respondent from dispossessing or disturbing the aggrieved person's possession, directing the respondent to remove himself from the property of shared household, the respondent or his relatives from entering any portion where she resides. తను ఎక్కడ ఉంటుందో అక్కడికి వాళ్ళెవరికి కూడా ఎంట్రీ ఉండదు. Alienation or dispossessing such property or renouncing his right. If respondent is trying to dispossess or alienate, he has to provide alternative accommodation as he enjoyed. Pass any such orders for safety of aggrieved person or her child. May order to execute bond with or without sureties for keeping or preventing commission of violence. Court will also direct any officer in charge of police station to give protection, assist in implementation of protection order. May order to return all properties valuables including street and which are in possession of respondent to return to aggrieved person. Aggrieved person కి సంబంధించినవి ఏవైతే రెస్పాండెంట్ దగ్గర ఉంటాయో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేయమని కోర్టు ఆర్డర్ ఇస్తుంది. అండర్ సెక్షన్ 19. Section 20. Monetary relief. Magistrate may direct respondent to pay monetary relief to meet following expenses. Maintenance award under this section will be as per standard of living. Lump sum payment or monthly payment should be paid as maintenance under DV Act. ఒకేసారన్నా పేమెంట్ చేసేయచ్చు లేదా మంత్లీ కొంత కొంత అన్న పేమెంట్ చేయొచ్చు. ఎప్పుడు లాస్ ఆఫ్ ఎర్నింగ్ ఉన్నప్పుడు, మెడికల్ ఎక్స్పెన్సెస్, లాస్ కాస్ట్ డ్యూ టు డిస్ట్రక్షన్, డ్యామేజ్, రిమూవల్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్రమ్ ద కంట్రోల్ ఆఫ్ అగ్రీవ్డ్ పర్సన్, మెయింటెనెన్స్ టు హర్ చిల్డ్రన్, addition to maintenance to her as well as child in addition to other maintenance ఉన్నప్పటికీ కూడా తన చైల్డ్కి ఇవ్వడానికి ఈ సెక్షన్లో మానిటరీ రిలీఫ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ అవార్డెడ్ అండర్ దిస్ సెక్షన్ విల్ బీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ టు విచ్ ద అగ్రీవ్డ్ పర్సన్ ఈస్ అకస్టమ్డ్. అంటే తను ఉంటున్న పరిస్థితులు తన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రకారమే ఆ అమౌంట్ అనేది కూడా ఉంటుంది. అపాన్ ఫెయిల్యూర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్, కోర్ట్ మే డైరెక్ట్ ఎంప్లాయర్ ఆఫ్ రెస్పాండెంట్ ఆర్ డెటార్ ఆఫ్ రెస్పాండెంట్ ఎయిదర్ టు పే డైరెక్ట్లీ టు ద అగ్రీవ్డ్ పర్సన్ ఆర్ ఆర్డర్స్ టు డిపాజిట్ ఇన్ ద కోర్ట్. ఇప్పుడు ఒకవేళ రెస్పాండెంట్ అనే వాళ్ళు పే చేయకపోతే ఆ రెస్పాండెంట్ యొక్క ఎంప్లాయర్కే చెప్పేస్తుంది డైరెక్ట్గా తినకి ఇచ్చేయమని, లేదంటే కోర్టులో డిపాజిట్ చేయమని చెప్తుంది. Wife who has claimed relief under DV Act is entitled to execute even after maintenance is paid under decree for divorce, and held that wife is entitled to maintenance till her death, remarriage. మెయింటెనెన్స్ ఎప్పటి వరకు తనకి ఇవ్వాలి అంటే షీ ఈజ్ ఎంటైటిల్ టు మెయింటెనెన్స్ టిల్ హర్ డెత్, తను చనిపోయేంత వరకు, రీమ్యారేజ్ ఎప్పుడైతే తను వేరే పెళ్లి చేసుకుంటుందో అలాంటి అప్పటిదాకా కూడా షీ వైఫ్ ఈజ్ ఎంటైటిల్ టు మెయింటెనెన్స్. 21. Custody orders. Providing temporary custody of any child or children to aggrieved person, court may allow to visit children by specifying conditions. DV Act court has jurisdiction to pass custody order. Relief under 21 is temporary. ఈ DV Act ఇచ్చే ఆర్డర్ రిలీఫ్ అండర్ సెక్షన్ 21 అనేది టెంపరీ మాత్రమే. The courts under DV Act cannot settle issues pertaining to custody permanently. Only temporary relief is possible. Next, section 22. Compensation orders. In addition to other reliefs, magistrate upon application may pass orders directing respondent to pay compensation and damages for the injuries incurred to her. ఏమైనా డ్యామేజెస్ కానీ ఇంజూరీస్ కానీ జరిగినా కూడా అప్పుడు కాంపెన్సేషన్ ఆర్డర్స్ అనేవి ఇస్తుంది కోర్టు. 24. Court has to give copies of orders to aggrieved person, police officers and service providers in free of cost. 25. Magistrate may provide alterations, modification, revocation of any order passed by recording reasons upon application by aggrieved party or respondent. అంటే ఎప్పుడన్నా అగ్రీవ్డ్ పార్టీ కానీ రెస్పాండెంట్ కానీ ఏమైనా చేంజెస్ చెప్తే అప్లికేషన్ పెట్టుకుంటే ఆల్టరేషన్స్ అనేవి చేస్తుంది. అది సెక్షన్ 25 ప్రకారంగా మ్యాజిస్ట్రేట్ చేస్తుంది. ప్లేస్ ఆఫ్ సూయింగ్ జ్యూరిస్డిక్షన్ గురించి సెక్షన్ 27 చెప్తుంది. ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలని సెక్షన్ 28 చెప్తుంది. అపీల్ 30 days లోపల కోర్ట్ ఆఫ్ సెక్షన్స్కి ఇవ్వాలి అని 29 చెప్తుంది. సెక్షన్ 31 ఏంటి? While framing charges, magistrate may also frame charges under section 498A or under Dowry Prohibition Act 1961 along with DV if facts disclosing the commission of an offence. అంటే ఈ అదర్ యాక్ట్స్ ప్రకారం కూడా ఛార్జెస్ ఉంటాయి అని చెప్పి సెక్షన్ 31 చెప్తుంది. 32. Nature of offence. If the respondent refuses or breach, then it becomes an offence which is punishable offence and non-bailable and cognizable. ఇది కాగ్నిజబుల్ అవుతుంది అండ్ నాన్ బైనబుల్ ఎప్పుడైతే రెస్పాండెంట్ రెఫ్యూజ్ చేస్తాడో లేదంటే బ్రీచ్ చేస్తాడో తనకిచ్చినది చేయకుండా. 34 and 35 సెక్షన్స్ ఏం చెప్తే ప్రొటెక్షన్ టు ప్రొటెక్షన్ ఆఫీసర్స్.
cognizance of an offence committed by protection officer. To file a suit or to prosecute against the protection officers by previous sanction of the state government or authorized person is must. That is section 34. No person is entitled to file a suit or to prosecute or other legal proceedings against protection officer which is done in గుడ్ ఫైట్లో చేస్తే అతని మీద ఎవరు కూడా కేసు వేయలేరు అని సెక్షన్ 35 చెప్తుంది. 33 ఏం చెప్తుంది? పెనాల్టీ ఫర్ నాట్ డిశ్చార్జింగ్ డ్యూటీ బై ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇఫ్ refuses to discharge or fails to discharge according to section 33 which may extend to 1 year imprisonment or fine to 20,000. If the aggrieved party who wants to file under DV Act where she has live-in relation, Supreme Court has directed 5 guidelines to claim protection under DV Act by aggrieved person who is in live-in relation. అవి ఆ 5 పాయింట్స్ ఏంటంటే బిహేవ్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ, షుడ్ హ్యావ్ ఏజ్ ఆఫ్ మెజారిటీ, నన్ షుడ్ హ్యావ్ స్పౌస్ లివింగ్, కోహాబిటెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ చిల్డ్రన్, లివ్ ఇట్ టుగెదర్ ఆర్ లివింగ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్. ఈ 5 పాయింట్స్ ఉంటే కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.